హలో హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకటి రెడ్ సాయిల్ ఒకటి మంచి ల్యాండ్ సేల్కి వచ్చిందండి. మనకి డాంబర్ రోడ్ నుంచి సెకండ్ బిట్ వస్తుంది. ఇక్కడ వరకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. సో సాయిల్ అయితే రెడ్ సాయిల్. చాలామంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం క్లియర్ టైటిల్ ఉండి రోడ్ ఫేస్ బిట్టు, రెడ్ సాయిల్ బిట్టు, తోట మ్యాంగో తోట ఏదైనా ఉంటే చూపించండి అని చెప్పేసి అన్నారు. రీజనబుల్ ప్రైస్లో మంచి టైటిల్ క్లియర్ ఉండాలి, రోడ్ ఫేసింగ్ ఉండాలి, బాగుండాలి, తోట ఏదైనా ఉంటే చూపించమని చెప్పి చాలామంది అడిగారు. కాబట్టి ఇదొకటైతే మంచి. ఈ తోటలో మనకి కొబ్బరి చెట్లు ఉంటాయి, మళ్ళీ బత్తాయి చెట్లు ప్లస్ మామిడి చెట్లు ఉంటాయి. సో మొత్తం ఆల్ టోటల్ అయితే ఇది 26 ఎకర్స్ ల్యాండ్. ఇది పెద్ద పెట్టేది. దీనికి 2 సైడ్స్ రోడ్స్ ఉంటాయి. నేను ఒక్కసారి మీరైతే ఇట్లా క్రాప్ ఎలా వచ్చిందో ఒక్కసారి చూడండి. క్రాప్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది. చాలా తెంపారు క్రాప్, రీసెంట్గా తీసింది. సో ఇది మిగిలింది నేను కొంచెం క్లోజప్లో కనిపించడానికి అని చెప్పేసి 2-3 చెట్లను కవర్ చేశాను. సో క్రాప్ అయితే ఇలా వచ్చింది, బాగున్నది. టైటిల్ క్లియర్, టైటిల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, క్రిస్టల్ క్లియర్ టైటిల్. దీనికి వాటర్ సోర్స్ ఉంది, డ్రిప్ సిస్టమ్ ఉంది. సో ప్రతి చెట్టుకి డ్రిప్పింగ్ ఉంటుంది. సో వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. చుట్టూ సరౌండింగ్స్లో కూడా మీకు చూసి తెలుస్తుంది ఎలా ఉంది అని చెప్పేసి. ఇలా చాలామంది ఎట్లా అంటే సిటీ నుంచి వచ్చి గెస్ట్ హౌసెస్ కట్టుకొని ఇక్కడ ఉన్నారు. సో ఒకసారి మనం చూద్దాం ఇది లొకేషన్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ అని చెప్పేసి. నేను కూడా అది మొత్తం క్లియర్ కట్గా చెప్తాను. అది మనకు తార్ రోడ్, అది ముందు కనిపించేది తార్ రోడ్. ఇక్కడ నుంచి ఇది వరకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది లోపల వరకు. సో ఇక్కడ చుట్టూ సరౌండింగ్స్ చూడవచ్చు మనము. అన్ని గెస్ట్ హౌస్లు అలానే ఉంటాయి. సాయిల్ అంతా ఈ టోటల్గా ఈ సరౌండింగ్స్లో అంతా రెడ్ సాయిలే ఉంటుంది. సో రెడ్ సాయిల్ ఏంటంటే మనకి కొంచెం కల్టివేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మంచి ఏ పంట అయినా ఏ పంట అయినా పండించుకోవచ్చు. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ రెడ్ సాయిల్ ప్రిఫర్ చేస్తారు చాలామంది. సో ఇది కొంచెం రేట్ అయితే కొంచెం ప్రైస్ నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. అలా ఎందుకంటే కొంచెం పెరగవచ్చు తగ్గవచ్చు, కాబట్టి ఎప్పుడైనా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. కొంచెం కింద చూసుకుంటే మీకు సరిపోతుంది. సో ఇదే అండి, ఇది అక్కడ నుంచి ఇటు వరకు అయితే 40 ఫీట్ రోడ్. మొత్తం ఆల్ టోటల్ అయితే 26 ఎకర్స్. ఇది పెద్ద పెట్టి కొంచెము. సో వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఏ ల్యాండ్ తీసుకున్నప్పటికీ టైటిల్ ఒకటి క్లియర్ ఉందా లేదా అని అయితే డెఫినెట్గా అయితే చూసి తీసుకోండి. ఇక్కడ చుట్టూ సరౌండింగ్స్లో గెస్ట్ హౌస్లు ఇలా ఉన్నాయి. ఒక్కొక్కరు సాలిడ్గా మంచి నీట్గా ఏంటి మొక్కలు వేరే, కొంతమంది మామిడి తోటలు, కొంతమంది పామాయిల్ తోటలు, అలా డిఫరెంట్గా వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఇది అక్కడ నుంచి రోడ్ నుంచి ఇక్కడ లోపల వరకు అయితే ఇది మనకున్న ఈ తోట. ఇది ఎంత ఇలా ఉందని చెప్పేసి 2 సైడ్స్ రోడ్ అనేది అది కూడా మీకు ముందు చూపిస్తాను. ఇది మొత్తం టోటల్గా ఇది 2 సైడ్స్. సెకండ్ ఈ రైట్ సైడ్ ఉన్నది రోడ్డు, అది అక్కడి వరకు వస్తుంది ఎండ్ వరకు. ఒక్కటే బిట్టు మొత్తం ఆల్ టోటల్ మొత్తం స్క్వేర్ ఉంటుంది. సో ఇదండి, మనకి ఒకసారి డిస్టెన్స్ చూద్దాము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి. ఇది జనగం దగ్గరలో వస్తుంది మనకి, బచ్చన్నపేట దగ్గర జనగం డిస్టిక్లో వస్తుంది. ఇది మనకి వరంగల్ హైవే నుంచి అయితే మనకి లోపలి వరకు అరౌండ్ ఒక ఇక్కడ నుంచి వరంగల్ హైవే నుంచి డైరెక్ట్ మనం జనగాం నుంచి వెళ్తే ఆడి వరకు ఒక 20 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో బచ్చన్నపేట ఈ రూట్లో వెళ్తే కొంచెం తగ్గుతుంది. అరౌండ్ 20 to 25 కిలోమీటర్స్ వస్తుంది. రాజాపేట నుంచి వెళ్ళొచ్చు, ఈ గుట్ట నుంచి వెళ్ళొచ్చు, ఇటు జనగాం నుంచి వెళ్ళొచ్చు. సో మనకి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అక్కడి వరకు అయితే మనకి 70-75 దాకా వస్తుంది. సో వరంగల్ హైవే నుంచి వచ్చే వాళ్ళు జనగాం వరకు ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. జనగాం నుంచి అయితే మనకి 25 కిలోమీటర్స్ అలా అరౌండ్ వస్తుంది. సో ఇదండి ఒకటి మంచి ల్యాండ్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. సో టైటిల్ అయితే క్లియర్. ఏదన్నా మీకు ఏమైనా పట్టా పాస్బుక్లు కానీ ఏదైనా రిక్వైర్మెంట్కి ఏదైనా కావాలి అనుకుంటే నాకు కాల్ చేయండి. నేను అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై గైస్.